హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే కట్టెల పొయ్యి మీద బాదుషా అయితే చేస్తున్నాను. మీరైతే వీడియో చూసారు కదా ఎంత బాగుందో. పిల్లలు సమ్మర్ కదా, అందరు ఇంట్లోనే ఉన్నారు, పిల్లలు అడుగుతూ ఉన్నారు. ఇక్కడైతే సమ్మర్లో రైన్ పడుతుందండి, చూసారు కదా. ఇప్పుడు వానలు పడుతూనే ఉన్నాయి, అదే ఋతుపవనాలు అంటారు కదా, అవి వచ్చి ఉన్నాయి అనేసి వానలు పడుతున్నాయి. ఇప్పుడు నేనైతే పొయ్యి వెలిగిస్తున్నాను. కట్టెల పొయ్యి మీద బాదుషా చేద్దామని అనుకుంటున్నాను. అదే పిల్లలకి సరదాగా ఉంటుంది. మా పాప అయితే వీడియో తీస్తుంది. బాదుషాకు కావాల్సిన సామాన్లన్నీ అక్కడ పెట్టుకున్నాను, చూసారు కదా. ఇప్పుడైతే నేను బాదుషా ప్రిపేర్ చేసేదానికి పిండి అవన్నీ సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడైతే 1 కప్పు హాఫ్ తీసుకున్నానండి నేనైతే. అందులో ఆ కప్పు 1 కప్పు గోధుమ పిండితో చేస్తున్నాను నేను. మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, బాగా వస్తుంది. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. అంటే చేతితో పట్టుకున్నప్పుడు ఒక ముద్దలా ఫామ్ అవ్వాలి, అప్పుడు బాదుషాలు బాగా వస్తాయి, చూసారు కదా. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని ముద్దకి వచ్చేటట్టు కలుపుకోవాలి. మీరైతే నా వీడియోస్ చూడండి, నేను డైలీ వీడియోస్ పెడతాను. ఇప్పుడు బిజీగా ఉన్నాను, ఒక పనిలో తిరుగుతున్నాము, అదేంటో చెప్తాను. నేనైతే సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, నాకైతే ఎవరు కామెంట్ అయితే చేయలేదు. నేనైతే పిండి బాగా కలుపుకునేసాను. అంటే హార్డ్గా కలుపుకోవద్దండి, కొద్దిగా లైట్గా ఒక మెత్తగా ఉండేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా, పిండి అయితే కలుపుకున్నాను. కలిపి కొద్దిసేపు పక్కన పెట్టేద్దాము. ఈలోపు అయితే ఎలాచీ పౌడరు నేను దంచుకుంటున్నాను. షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు పొయ్యి పైన బాండీ పెట్టి అందులో 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు షుగర్ సరిపోతుంది. కొద్దిగా మరిగే వరకు పెట్టుకోవాలి. అయితే బాగా మరుగుతుంది. మా బాబు చూడండి వెనకాల ఆడుకుంటున్నాడు, అరుస్తూనే ఉన్నాడు. వీడియో తీసినప్పుడు మా బాబు అయితే వీడియో తీస్తుంది, చూసారు కదా. ఇప్పుడైతే కొద్దిగా మరిగింది, షుగర్ అయితే మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎలాచీ పౌడర్ వేసేసుకున్నాము. అది షుగరు సిరప్ అయ్యే లోపల మనము బాదుషా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము. ఇప్పుడు చేతితో కొద్దిగా ఒక చిన్న ముద్దలా తీసుకొని 2 చేతుల మధ్యలో స్ప్రెడ్ చేసుకుంటూ ప్రెస్ చేయాలి. అప్పుడు మధ్యలో ఒక హోల్లా పెట్టుకోండి. బాదుషా అయితే రెడీ అవుతుంది. 1 కప్పుకి నాకైతే 12 బాదుషా అయితే వచ్చాయండి, 12 అయితే వచ్చాయి. అవి పిల్లలకి సరిపోయాయి. వాళ్ళు అంటే సమ్మర్ కదండి, పిల్లలు ఏదో ఒకటి అడుగుతుంటారు. పదలోనే రైన్ పడుతుంది, వేడివేడిగా ఏదైనా స్వీట్గా తినాలి. మా పాపకైతే స్వీట్ చాలా ఇష్టము. షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దించుకొని వేరే బౌల్లో పోసుకుందాము. అలా నా వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే బాండీ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి, డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న బాదుషాలను ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకున్నాము. గోరువెచ్చగా లైట్గా ఆయిల్ హీటు తక్కువగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. అప్పుడు బాగా ఫ్రై అయ్యి అవే పైకి తేలుతాయి. ఇప్పుడైతే నేను అన్నీ వేసేసాను. ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి. అయితే వ్లాగ్ లాగా తీసానండి, అంటే గ్యాస్ అయిపోయింది. అందువల్ల పిల్లలకైతే ఇలాగా ఎంజాయ్మెంట్గా ఉంటుంది అనేసి నేనైతే ఇలా చేశాను. కట్టెల పొయ్యి మీద బాదుషా ఎలా ఉంది మీరే చెప్పండి. నేనైతే బాదుషా అయితే ప్రిపేర్ చేసేసాను. బాదుషాలు అయితే వేగిపోయాయి. మా పాప వీడియో ఫార్వర్డ్ లాగా తీసేసిందండి. చూసారు కదా, బాదుషా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకున్నాము. కొద్దిసేపు అంటే వేడివేడిగా ఉన్నప్పుడు ఆయిల్లో వేసేసి ఒక 2 అవర్స్ అలానే వదిలేస్తే జ్యూసీగా బాదుషా అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మా పిల్లలు అయితే టేస్ట్ చూస్తున్నారు, నేనైతే చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసారు కదా ఎంత బాగుందో.
జ్యూసీగా పిల్లలు వేసిన వెంటనే అసలు కొంచెం కూడా ఉంచలేదండి, అలాగే తినేశారు. మా పాప అయితే చాలా టేస్ట్గా ఉంది, ఒకసారి మీరు కూడా టేస్ట్ చూడండి అనేసి చెప్తుంది. మా బాబు సబ్స్క్రైబ్ చేసుకోండి అవి చెప్తున్నాడు. మా పాప చూడండి ఎలా చెప్తుందో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.